బాగా ఆలోచించుకోండి. దీనికి ఒకప్పుడున్న ప్రేమ ఇప్పుడు లేదు సార్. జేబులో ఉన్న డబ్బునే లెక్క పెడుతుంది కానీ దాని వెనకున్న గుండెలో ప్రేమ చూడట్లేదు సార్. చీ నోర్మై, పద్దు పద్దు అని పిలిచే నోటితో ఒసే ఒసే అని పిలుస్తున్నాడు. పక్కన ఇంకో దాంతో తిరుగుతున్నాడు. అదేంటని అడిగితే నువ్వు ఇంకొకరిని వెతుక్కో, నేను కాదంటానా అంటున్నాడు. చూసారా సార్? ఏంటి 4 గోళ్ల మధ్య ఉండాల్సిన విషయాన్ని రచ్చగిడ్చి నా పరువు తీస్తుంది సార్. రేయ్, గొడవలు ఆపి మీరు ప్రేమించుకున్న రోజులు ఒకసారి గుర్తు చేసుకుంటారా? అది కుదరదు దుర్గా. తన సినిమా కన్నప్పుడు రాకపోతే గొడవ, తనకి నచ్చినట్టు చేయకపోతే గొడవ, నాకు నచ్చినట్టు చేస్తే గొడవ, గొడవ గొడవ గొడవ. పెళ్ళాన్ని సంతోష పెట్టలేని వాడికి పెళ్ళెందుకు, పెళ్ళావెందుకు? ఈ రోజుతో నాకు పట్టిన దరిద్రం వదిలిపోద్ది. పేడ విరగడైంది. రేయ్ జయంత్, పద్దు వాళ్ళని పిలవకయ్యా, రారు. వాళ్ళ దృష్టిలో లవ్ అంటే గేమ్. గేమ్ ముగిసింది, కోర్టు ఖాళీ అయింది, అంతే. నువ్వెందుకలా ఫీల్ అవుతున్నావు? వాళ్ళ పెళ్లి నేనే చేశాను సార్. ఐ సీ. ఇంకెంతమందికి చేసావేంటి? చాలా మందికి చేశాను సార్. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకున్నావా? లవ్ని యూజ్ చేసుకున్న వాళ్ళంతా ఈ మధ్య లూజ్ అయిపోతున్నారు. ఐ లవ్ యూ. పోవే, ప్రేమంట ప్రేమ ఎక్కడుందే ప్రేమ? ఎక్కడ
ఏం చేశారు? మావా ముందు కెమిస్ట్రీ కుదిరిందిరా, తర్వాత ఫిజికల్ గా మ్యాచ్ అయిందిరా. మనం మ్యాచ్ అయితే ఊరుకుంటావా? पिता आत्मा आवाहयामि, माता 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 पिता आत्मा आवाहयामि। బాబు దుర్గా, చిన్నప్పుడెప్పుడో నేర్పించిన విద్యని ఇంత వయసొచ్చాక ప్రయోగించావు. అది మొదటిసారిగా నీ తల్లిదండ్రులను చూడడానికి ఉపయోగించావు. మా జన్మ ధన్యమైంది నాయన. నీకేం కావాలో కోరుకో, తప్పక తీరుస్తాం. అమ్మా, నాన్న, ఈ ప్రపంచంలో అత్యంత పవిత్రమైన ప్రేమని ఈ తరం యువత దారుణంగా మలినపరుస్తుంది. కామానికి ప్రేమకి తేడా లేదు. పెదవులు ప్రేమ అని పలుకుతాయి, కళ్ళు కామ కోరికతో చూస్తాయి, మాటలు తీయగా ఉంటాయి, మనసులో విషం ఉంటుంది. సెక్స్ కోసం ప్రేమను యూజ్ చేస్తున్నారు. అలాంటి కామజంట చేసిన ఆకృత్యం వల్ల నేను అనాథనయ్యాను. ప్రేమను కల్మషం చేసే అందరినీ చంపేస్తాను. పవిత్రమైన సతీదేవి ప్రేమను నిలబెట్టడం కోసం పరమశివుడు దక్షుని వధ చేశాడు. అశోకవనంలో కన్నీరు కార్చిన సీతమ్మ తల్లి పవిత్ర ప్రేమను చరిత్రలో నిలబెట్టడానికి శ్రీరామచంద్రుడు రావణవధ చేశాడు. ఈ కలియుగంలో ప్రేమను కల్తీ చేస్తున్న కామాంధుల్ని వధించే నీ యజ్ఞం సఫలం కావాలని దీవిస్తున్నా. మేము నీ వెంటే ఉంటాం. వధ ప్రారంభించు నాయనా. అలా ముందుగా పక్క గదిలో ఉన్న చెత్తనా కొడుకుల్ని తన్ని తరివేయండి.